నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ సందేశ్ కలి తర్వాత దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సందేశ్ కలిలో జరిగిన దుర్మార్గం, షేక్ షాజహాన్ లాంటి వ్యక్తులు చేసిన నిర్వాకం ఈరోజు దేశమే ఆశ్చర్యపోయే విధంగా చేసింది. ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి తన ఇలాకాలో తన పార్టీ నేత 1200 పైచిలుకు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నా, వేల కోట్ల రైస్ కుంభకోణం జరుగుతున్నా, ఈడీ ఆఫీసర్ల మీదే దాడులకు దిగుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా ఉన్నది. అలాగే ఇక్కడికి బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా వచ్చి రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్లో స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు అనే విషయాలు వెలుగులోకి రావడం కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీపై తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది. అది ఏ స్థాయిలో అంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయనగానే తలకు దెబ్బ తగిలి కట్టుగట్టించుకునే స్థాయిలో. గతంలో చూసాం కాలిరిగింది అనేది, ఇప్పుడు తలకు చిన్నది. నిజంగా కూడా చెప్పాలంటే దానికి వీల్ చైర్లో ఆమెకి ఇచ్చిన ఎక్స్పోజ్ చూస్తుంటేనే ఆమెలో భయం ఏమాత్రం ఉంది అనేది చాలా క్లియర్గా కనిపించింది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఒక షాక్ తగిలిందట మమతా బెనర్జీకి. అది ఏంటి అంటే మహువా మొయిత్రా, మనందరికీ తెలిసిందే, నోటుకు ప్రశ్నలు అడగడానికి పైసలు తీసుకుంది అంటూ ఈమె మీద ఒక అభియోగం కూడా వచ్చింది. హరినందన్ గ్రూప్ CEO వ్యాపారవేత్త దర్శన్ హిరానందిని దగ్గర ప్రశ్న అడగడానికి పార్లమెంట్లో పైసలు తీసుకుంది అనే ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చింది. ఈమెకు సంబంధించి ఈ ఆరోపణలు ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో ఈమెను బహిష్కరించారు. ఈమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమె టీఎంసీ నేతని మనందరికీ తెలుసు. అయినా కూడా ఈమె గురించి ఇన్ని అభియోగాలు ఉన్నా కూడా ఈమె చాలా మంచిది, మహువా మొయిత్రా అలాంటిది కాదు, అయినా తప్పు చేసేటోళ్ళకు టీఎంసీలో మంచి స్థానాలు ఉంటాయి, కావాలంటే మేము షేక్ షాజహాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అలాంటిదే ఒక మొయిత్రా అని చెప్పేసి ఈమెకు మళ్ళీ అక్కడి నుంచి సీటు ప్రకటించింది. అయితే ఇప్పుడు మొయిత్రా కార్పొరేట్ సంస్థల రహస్యాలు, ప్రభుత్వాలు తాము తీసుకునే అంశాలు, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు, ఇవన్నీ కూడా మహువా మొయిత్రికి సంబంధించి అప్పట్లో పార్లమెంట్ క్వశ్చన్కి సంబంధించి వచ్చిన అభియోగాలు. ఈమె సంబంధించి లోక్పాల్ మంగళవారం సిబిఐని ఈమెకు సంబంధించి దర్యాప్తు చేయాలని, ఏదైతే ప్రశ్నలు అడగడానికి పైసలు తీసుకుంది అనే అభియోగానికి సంబంధించి దర్యాప్తు చేయాలని, 6 నెలల్లో నివేదిక సమర్పించాలని, ప్రశ్నకు నగదు మీద అనైతిక ప్రవర్తన కింద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పిందట. ఇప్పుడు మహువా మొయిత్రాకు సంబంధించిన కేసు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది 6 నెలల లోపు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారింది. ఇప్పటికే షేక్ షాజహాన్తో పాటు తీగలాగితే డొంక కదిలినట్టు కొన్ని వేల కోట్ల రైస్ కుంభకోణం ఇక్కడ జరిగినట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ మొదలైంది. అందుకే షేక్ షాజహాన్ని సిబిఐ కస్టడీకి ఇవ్వడానికి మమత భయపడింది. కానీ సిబిఐ కస్టడీలోకి మమత ఎంత కాపాడుకుందామన్నా కాపాడుకోలేక షేక్ షాజహాన్ వెళ్ళాడు. ఇప్పుడు కనుక ఇదే ఏదైతే ప్రశ్నకు నగదు అనే దానికి సంబంధించి మహువా మొయిత్రీపై కూడా సిబిఐ ఎంక్వైరీకి అయితే లోక్పాల్ ఇప్పటికే దర్యాప్తు చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ అనేది మొదలైతే ఈవిడ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుంది? మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో రోజు రోజుకి కుప్పకూలడానికి ఆమె ఎంచుకునే మార్గాలు, ఆమె ఎంచుకునే తీరే కారణం అనేది చాలామంది వాదన. మరి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడాన్ని ఈ కేసుకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్లో ఇలాంటి నేతలతోనే టీఎంసీని నడపాలని మమత ఎందుకు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.